ఇక్కడ బహుజన టెంపర్ అంటే ఏమిటి అనే దాంట్లో సార్ ఇందాక చెప్పినట్టుగా ఆహ్, చాలామంది ఇప్పుడు మనం ఏదైనా మూవ్‌మెంట్ తీసుకొని వస్తే వెంటనే రాజకీయాలు సీఎం ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు ఈ మాటలే ముందు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా జనంలోకి ఎలా మరి వాళ్ళను ఈ అంశాలను తీసుకుపోవాలి అనేది మాత్రం సెకండరీ అయిపోయింది. ఆ టైంలో మరి ఈ కార్యక్రమం తీసుకురావడం అనేది సబబుగా ఉంది. ముఖ్యంగా ఈ భావజాలం ఏర్పడింది మాత్రం నిజంగా ఈ పేక ముక్కల్లా కూలిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఏదో ఎమోషనల్గా మనం ఏదైనా అధికారం చేపట్టినా అది తాత్కాలికమైనది అన్నట్టుగానే ఇందాక సార్ చెప్పినారు. దాంతో ఏకీభవిస్తూ ముఖ్యంగా ఈ భావజాల వ్యాప్తి కొరకు నాకు తెలిసి కొంత లిటరేచర్ ఉంది సార్. కొంత అవి కూడా మనం తీసుకోవచ్చు. ప్రతి కులానికి సంబంధించి పద్మశాలీలు కానీ, కుమ్మరులు కానీ, లేదా వడ్రేంగులు కానీ, విశ్వకర్మలు కానీ అట్లా వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాల్లో కొన్ని పాటలు, కొన్ని రకాల అంటే పెద్దలను ఉదాహరణకు వీరబ్రహ్మం గారి గురించి, అట్లాగే ఈ పండుగ సాయన్న గురించి, మిగతా మనకు కుమ్మరి మొళ్ళ మాంబ గురించి ఇట్లా మనకు రకరకాలుగా కొంత చారిత్రక సంబంధించినటువంటి కొన్ని అంశాలు, కొన్ని పాటలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం మరి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఆత్మగౌరవ చైతన్యము, కులాధిపత్య వ్యతిరేక దృక్పథం, శ్రమకు గౌరవం, స్థానిక సంస్కృతి ఇలాంటివి చెప్పినారు కదా సార్. వీటిపైన ప్రత్యేకంగా అంటే నాకు తెలిసి కొన్ని అంశాలు మనం మాట్లాడాలి. అధికారము, సమానత్వంతో పాటు ఏ రకంగా వివక్షకు గురి అవుతున్నామని మాట్లాడుతూనే ఒకవేళ మరి ప్రభుత్వం ఎన్ని స్కీములు తీసుకొని వచ్చి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నా వాళ్ళు కూడా బాగుపడలేదు. కారణం ఏమిటి అంటే మన లోపల కూడా అలవాట్లలో, ఆలోచనలో, సమిష్టిగా కృషి చేయడంలో, మన వ్యక్తిగత కానీ కుటుంబ జీవితాల్లో కొంత మార్పులు తెచ్చుకున్నట్లయితే మనం అనుకున్నటువంటి ఏదైనా లాభం చేకూరుతుంది.